హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అభి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అభి వాళ్ళ అమ్మ వస్తుంది. అభి వర్క్ చేస్తూ ఉండటం చూసి ఇలా అంటుంది, ఏంటి నాన్న, ఇప్పుడే కదా ఆఫీస్ నుండి వచ్చావు, మళ్ళీ అప్పుడే వర్క్ చేస్తున్నావు, కొంచెం సేపైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా. లేదు మా, 2 minutes అయిపోయింది, వర్క్ ఒక మెయిల్ వస్తే చెక్ చేస్తున్నా అని చెప్తాడు. దానికి అభి వాళ్ళమ్మ, సరే నాన్న, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, నిదానంగా వర్క్ చేసుకో, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చాక ఒకసారి జాను కనిపించావా, పాపం పొద్దున్నుంచి నీకోసం వెతుకుతూ ఉంది, నన్ను అడిగితే నేనేమన్నా అనుకుంటానేమో అని నన్ను అడగలేదు అని చెప్తుంది. ఆ మాట విన్న అభి, ఏంటి మా, నా కోసం వెతికిందా, ఇదైతే పెద్ద వింతే అని అంటాడు. దానికి వాళ్ళమ్మ కోపంగా, ఏంట్రా, నేను సీరియస్గా చెప్తే నీకు జోక్గా ఉందా, నువ్వు ఉన్నావు లేవు అని నీ రూమ్ దగ్గరికి వచ్చి చెక్ చేసింది. అభి, ఏంటి, నా రూమ్ దగ్గరకు వచ్చి కూడా చూసిందా అని మళ్ళీ వెంటనే ఇందాక జాను అన్న మాట గుర్తొచ్చి వాళ్ళమ్మని అడగాలని ఇలా అంటాడు. మన ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు. అవునభి, ఆ విషయం చెప్దామనే వచ్చాను, వదిన వల్లి ఇద్దరూ వచ్చారు అని వాళ్ళు పొద్దున మాట్లాడిన మాటలన్నీ అభికి చెప్తుంది. అదంతా విన్న అభి, సరేమ్మా, ఇక ఆ విషయం నేను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడద్దు, వాళ్ళకి ఎలా చెప్పాలో అలాగే సమాధానం ఇస్తాను అని వాళ్ళ అమ్మతో ఇలా చెప్పి మనసులో ఇలా అనుకుంటాడు. అంటే ఇందాక జాను డల్గా కనిపించింది, వాళ్ళ అన్న మాటలకు బాధపడేనా అని అనుకొని మళ్ళీ వెంటనే జాను అన్న మాట గుర్తొచ్చి వాళ్ళమ్మతో ఇలా అంటాడు. మా, నేను నిన్ను ఒక డౌట్ అడుగుతాను, బట్ ఒక కండిషన్, నేను నిన్ను ఆ విషయం అడిగాక నిన్ను ఈ మాట ఎవరన్నారు, ఎవరు చెప్పారు అని నన్ను క్వశ్చన్ చేయకూడదు, దానికి మీనింగ్ చెప్తే చాలు అని చెప్తాడు. అభిని వాళ్ళమ్మ అలానే చూస్తూ, ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు, సరే ఏంటో అడుగు చెప్తా అని అంటుంది. అభి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సవతి మామ్ అని అడుగుతాడు. అభి అడిగిన క్వశ్చన్కి ముందు ఆశ్చర్యపోయినా మళ్ళీ వెంటనే తను అడిగిన తీరు గుర్తొచ్చి పక్కన నవ్వుతుంది. వాళ్ళమ్మ అలా నవ్వటం చూసి, మామ్, నవ్వకుండా ఆన్సర్ చెప్పు అని అంటాడు. వాళ్ళమ్మ దానికి సరే సరే అని, సవతి అని ఎవరిని అంటారంటే, నీకు మ్యారేజ్ అయ్యి భార్య ఉండగా ఇంకొక అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే వాళ్ళని అలా అంటారు అని చెప్తుంది. దాని గురించి కొంచెం ఆలోచించి అభి తాను ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నదో అప్పుడు అర్థమవుతుంది. ఓహో, ఇప్పుడు వల్లి విషయంలో మేడం గారు జెలస్ ఫీల్ అవుతున్నారా అని అనుకొని చిన్నగా స్మైల్ ఇస్తాడు. అభి అలా తనలో తాను నవ్వుకోవటం చూసిన వాళ్ళమ్మ ఇలా అంటుంది, ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, అది ఎప్పుడు లేని విధంగా చాలా కొత్త క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏం జరుగుతుంది, కొంపదీసి నా కోడలికి కానీ అన్యాయం చేయాలని చూస్తున్నావా, అలాంటి ఆలోచన నీ మైండ్లోకి వచ్చినా కొడుకు అని కూడా చూడకుండా ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను, ఈ విషయం కొంచెం దృష్టిలో పెట్టుకొని ఏమన్నా ఆలోచించు అని చెప్తుంది. వాళ్ళమ్మ చెప్పిన సమాధానం విన్న అభి ఇలా అంటాడు, ఏంటి మామ్, నా గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావు, అయినా నాకేం అలాంటి ఆలోచన లేదు, పెళ్లి చేసుకొని ఒక్కదానితో వేగలేకపోతున్నా, మళ్ళీ ఇంకొకరి గురించి కూడా ఆలోచిస్తానా, అసలు విషయం ఏమిటంటే ఇందాక ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక మీ కోడలు దగ్గరికి వెళ్ళాను, చాలా డల్గా కనిపించింది, ఏమైంది అని అడిగితే ఏమీ లేదని చెప్పింది, కానీ మనసులో మాత్రం ఇలా నాకు సవతిని తెచ్చిపెట్టావు ఇంట్లో అని అనుకుంది, దాని మీనింగ్ తెలియక నిన్ను అడిగాను, అంతకు మించి ఇంకేం లేదు నువ్వు అనుకున్నట్టుగా అని చెప్తాడు. అదంతా విన్న అభి వాళ్ళమ్మ, జాను అలా ఎందుకు అనుకునింది, ఒకవేళ వల్లిని చూసి అలా అనుకునిందా, పొద్దున నేను వల్లితో మాట్లాడేటప్పుడు కూడా అక్కడ ఉండకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది,
అందులో వదిన రాగానే నీకు వల్లికి పెళ్లి చేయాలన్నామని చెప్పి మాట్లాడింది. అందువల్ల తను అలా అనుకొని ఉండుంటుంది. నాకు కూడా అలానే అనిపిస్తుంది మామ్. అయినా నీ కోడల్లో ఈ జెలసీ యాంగిల్ కూడా బాగుంది. ఇలానే ఎన్ని రోజులు జెలసీగా ఫీల్ అవుతుందో చూసి ఎంజాయ్ చేస్తాను. అయినా ఈ ఫీలింగ్ భలే ఉంది మామ్. ఉంటుందిరా, ఎందుకుండదు. నీకు జాను దానివల్ల ఏమన్నా బాధపడాలా? అప్పుడుంటుంది నీకు నా చేతుల్లో. ఇప్పుడే చెప్తున్నా అభి, నువ్వు ఏ పని చేసినా అది జానుకి బాధ కలిగించకుండా ఉండేటట్టు చూడు. తను బాధపడితే నేను అస్సలు చూడను. ఇప్పుడే చెప్తున్నాను. మామ్, ఏంటి నువ్వు నా గురించి తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావు? అది బాధపడితే నేను బాధపడినట్టు కాదా? దాని ముందర కోపం చూపిస్తున్నాను, కానీ అదంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా? మామ్, అలాగే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. అదేంటంటే, ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు. నన్ను ఇలా సపరేట్ రూమ్లో కాకుండా అది నా రూమ్లో వచ్చి ఉండేటట్టు చెప్పొచ్చు కదా. జానుని చూడాలి అనిపించినప్పుడంతా తన రూమ్ దగ్గరికి పోవాలంటే ఏదో ఒక కారణం వెతుక్కుంటున్నాను. కాబట్టి నువ్వు ఏదో ఒకటి చేసి అది నాతో పాటు నా రూమ్లో ఉండేటట్టు చూడు మామ్, ప్లీజ్. అభి వాళ్ళమ్మ ఇలా అంటుంది. పెళ్ళి ఏమన్నా నాకు చెప్పి చేసుకుని వచ్చావా? లేదు కదా. మరి ఇప్పుడు తను నీతో ఉండాలని నాకెందుకు చెప్తున్నావు? తననే అడగచ్చు కదా వచ్చి నీ రూమ్లో ఉండమని. మరి నన్నెందుకు కాకా పట్టడం? మామ్, ఆ టైంలో నాకేం చేయాలి తెలియలేదు. వాడు కూడా కరెక్ట్గా నేను ఊరిలో లేని టైం చూసి పెళ్ళి చేయాలని ఫిక్స్ అయ్యాడు. అది నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసి డైరెక్ట్గా మండపం దగ్గరికి వెళ్ళాను. ఆ టైంలో ఏం చేయాలో తెలియక అలా తాళి కట్టేశాను. బట్ నాకు ఆ గిల్టీ ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది మా అని బాధగా అంటాడు. దానికి అభి వాళ్ళమ్మ, అతను చేసిన దానికి నువ్వెందుకురా బాధపడ్డం? ఆ టైంలో నువ్వు అలా చేయటమే కరెక్ట్. కానీ తనకు ఇష్టం లేదు కదా, అదొక్కటి తప్పితే మిగతాది ఏమీ లేదు. అయినా జానుని చేసుకోబోయేవాడు అంత మంచివాడు కాదని నువ్వే చెప్పావు కదా. అంటే మనం చేసింది మంచి పనే కదా. ఇంక నువ్వు దాని గురించి బాధపడద్దు. నువ్వు ఇలా బాధపడితే జాను నువ్వు ఎట్లా నార్మల్ చేయగలుగుతావు? కాబట్టి నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వద్దు. జాను నిన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసిన రోజు కావాలంటే నేనే ఆ రోజు మళ్ళీ మీ ఇద్దరికి పెళ్ళి జరిపిస్తాను. అది మీ ఇష్ట ప్రకారంగా అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత డిన్నర్ చేసేదానికి కిందకి వెళ్తారు. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.